శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలం నాగలూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు నిజమైన సంక్షేమానికి, నిజమైన అభివృద్ధికి సంకేతంగా నిలిచిన ఎన్డీఏ కూటమికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని, ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తామని, అదేవిధంగా 3 నెలలకు సంబంధించి 1,000 రూపాయల చొప్పున మొత్తం 7,000 రూపాయలను ఇస్తామన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మొదటి సంతకం చేసి ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఉన్న 65,18,000 మంది సామాజిక భద్రతా పెన్షన్ కింద అర్హులు ఉన్నారో వారందరికీ కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వేళ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది, ఇతర అధికారుల ద్వారా, అదేవిధంగా కూటమికి సంబంధించిన పార్టీల కార్యకర్తలను ఇందులో భాగస్వాములను చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇవాళ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయ సిబ్బంది, ఇతర అధికార సిబ్బంది, అదేవిధంగా కూటమికి సంబంధించిన పార్టీల కార్యకర్తల్ని దీంట్లో భాగస్వాములు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాటి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పెన్షన్ వాళ్ళ చేతిలో అందించే విధంగా ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. గత ప్రభుత్వం 3,000 చేస్తామని చెప్పి నమ్మబలికి అప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు 50 రూపాయలు చందంగా పెంచుకుంటూ పోయారు. చివరికి 5 సంవత్సరాలకు వచ్చేసరికి దాన్ని 3,000కి చేశారు. దానివల్ల ఒక్కొక్క లబ్ధిదారు ఎవరైతే వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళ పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు 32,000 నష్టపోయారు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచుతామన్నారు. ఒకటే సంతకంతో 1,000 రూపాయలు పెంచి ఇవాళ ప్రజల ముంగిటికి తీసుకొచ్చి 4,000 ప్లస్ 3,000 7,000 చేస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ కూడా 3,000 నుంచి 6,000 చేస్తామన్నారు. 6,000 ఇవాళ అందించడం